అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది వైజాగ్లోని సబ్మెరైన్ మ్యూజియం. ఇది మే నెల 1వ తారీఖు అవడంతో రోజు పబ్లిక్ హాలిడే అవడంతో వైజాగ్లోని జనం అందరూ కూడా ఈ ఆర్కే బీచ్ దగ్గరికి ఈ సముద్ర తీరానికి వచ్చేసారు. ఇది సబ్మెరైన్ అండి. చూడండి, ఎక్కడ చూసినా ట్రాఫిక్ విపరీతంగా ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికల్లా వైజాగ్లో జనం అందరూ కూడా ఈ సెంటర్లో నుండి ఇక్కడి నుంచి తెన్నేటి పార్కు కాడి నుంచి ఆర్కే బీచ్ వరకు విపరీతమైనటువంటి జనం ఉంటారు. చూడండి, ఈ రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. సబ్మెరైన్ నుంచి ఆర్కే బీచ్ వరకు కూడా వర్షం పడుతున్నా కానీ జనం విపరీతంగా ఉన్నారండి. అసలు రోడ్లు అయితే అసలు ఖాళీ లేవు. చూడండి ఎంత రద్దీగా ఉందో. ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది. దీనికంటే ముందు ఆర్కే బీచ్ వీడియో పెట్టానండి, అది కూడా మిస్ అయితే చూడండి. నైట్ టైం 7:30కి ఆర్కే బీచ్ చాలా అందాలతో అలరారుతుంది. ఆ వీడియో కూడా మిస్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రభుత్వం వారు ఆ బీచ్ల్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేయటం చాలా బాగుందండి. ఆ లైటింగ్ ఏర్పాటు చేయటం వల్ల టూరిస్టులకి ఇబ్బంది లేకుండా చక్కగా తిరగడానికి చాలా బాగుంది. చీకట్లో కూడా సముద్ర కెరటాలు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో. వైజాగ్ అంటేనే చాలా అందంగా ఉంటుంది. అందులో ఆర్కే బీచ్ రోడ్డు అది చాలా అద్భుతంగా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్ళినట్టయితే ఈ ఆర్కే బీచ్, ఈ తెన్నేటి పార్కు, ఈ ప్రాంతాన్ని మిస్ అవ్వకుండా చూడండి. సాయంత్రం 4 గంటల కాడి నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కళకళలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, వర్షం పడుతున్నా కానీ జనం విపరీతంగా వచ్చారు. అన్నట్టు ఇక్కడ మత్స్యదర్శిని అని ఒక మ్యూజియం పెట్టారండి. ఇది కొత్తగా వెలిసింది. మత్స్యదర్శిని అంటే మత్స్యం అంటే చేపలు ఎక్వేరియంలు, పెద్ద పెద్ద చేపల్ని, సముద్రంలో ఉండేటువంటి చేపలు, పెద్ద పెద్ద చేపల్ని ఇక్కడ పెట్టారు. ఇంతంత పెద్ద చేపలు మనం ఎక్కడా కూడా చూడం. చాలా పెద్దగా ఉన్నాయండి. దాదాపు 1 మీటర్ పొడుగున్నటువంటి చేపలు కూడా ఈ ఎక్వేరియంలో పెడతాం జరిగింది. 50 రూపాయలు ఎంట్రన్స్ టికెట్ అండి. ఈ చేపలకి మరి ఫుడ్డు, దాని యొక్క ప్లేసు నిర్వహణ, అద్దెలు వీటి కోసం ఆ 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ చేపలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. మనం సముద్రంలో మనం ఎప్పుడూ చూడనటువంటి చేపలు మన కళ్ళ ముందు అలా అలా మెదులుతూ ఉంటే మనకి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, అద్భుతమైనటువంటి చేపలు. సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని వీళ్ళు చాలా వరకు సేకరించి ఇక్కడ పెట్టారు. ఒక్కొక్క రకమైనటువంటి చేప అయితే మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయండి. అలాగే చూడాలనిపించింది. పిల్లలు ఉంటే మటుకు తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇవన్నీ కూడా చేపలేనండి. చాలా ఎక్వేరియంలో ఉన్నాయి. రకరకాల చేపలు, రంగుల చేపలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, ఈ చిన్న చిన్న చేపలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి. అసలు ఇంత తెల్లదనం ఉన్నటువంటి చేపలు నేను ఎప్పుడు చూడలేదు. ఫుల్ వైట్, ఎక్కడ కూడా చిన్న మచ్చలేవు. ఈ చేపలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇది వైట్ షార్ప్ అంటారట. చాలా అద్భుతంగా ఉన్నాయండి. తెల్లగా ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా
చాలా బాగున్నాయి చూడండి. ఇలాంటి చేపలు మనం ఎక్కడ చూడలేదు. ఇక్కడ చాలా ఉన్నాయండి ఇలాంటి చేపలు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చేపలకి నీటిలో అలా తేలి ఎన్ని గంటలైనా ఉండేటువంటి శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదొక రకం చేపలు, ఆల్బోనో ఫిష్. ఈ చేప చూడండి పడుకుని లెగుతలేదు, బద్ధకం అనుకుంటా దీనికి, కనీసం లేవట్లేదండి. ఈ వీడియో మీ పిల్లలకి చూపించండి, చాలా లైక్ చేస్తారు. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మా పురాణ అమృతం ఛానల్ ద్వారా మీకు అందుతాయి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఇంకా రాబోయేటువంటి వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటకలోని అద్భుతమైనటువంటి దేవస్థానాలు, అద్భుతమైనటువంటి జలపాతాలు మీకు కళ్ళ ముందు ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ పురాణ అమృతం ఛానల్.